ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు బట్టపోతుల ఓబులేష్ యాదవ్, గిద్దలూరు నియోజకవర్గము బీసీ నాయకుడిని. మిత్రులారా, 2014 నుంచి 2024 వరకు మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మీదనే దాడులు జరుగుతున్నాయి. దీన్ని చూస్తూ మనము మన ఓటును మన నాయకుల మీద వేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే దీన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. అందుకే నేను ఎప్పుడు ఒకే మాట చెప్తుంటా, ద పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ బై విచ్ యూ కెన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవరీ లాక్. రాజకీయ అధికారం అనేది మన చేతిలో ఉంటే ఏ అధికారి తాళాలైనా వాటంతటగా అవే తెరుచుకుంటాయి. అది ఎలా సాధ్యమవుతుందంటే, మనం వేసే ఓటు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బహుజన నాయకుల మీద ఓట్లు వేసుకోవాలి. ఏ ఎలక్షన్లు వచ్చినాను అప్పుడు వాళ్ళు చట్టసభలలోకి వెళ్ళి మన ప్రతి సమస్యల మీద పోరాడగలరు. దీన్ని ఎన్నిసార్లు చెప్పినను ఎంతోమంది టీచర్లు, ఎంతోమంది ఎంఆర్ఓలు, ఎంతోమంది విఆర్ఓలు, ఎంతోమంది విఏఓలు, ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్సిఎస్లు, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, ఇంటర్మీడియట్ చాలామంది మేధావులు ఉన్నప్పటికీ ఓటు అనేది మన నాయకుల మీద ఈరోజు వేసుకోలేని పరిస్థితి. సమాజంలో మన బ్రతుకులు బాగుపడాలంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అభివృద్ధి చెందాలంటే నేను ఈరోజు ఒకటి చెప్తున్నాను. నేను చెప్తే నా స్వలాభం కోసం చెప్పినట్టుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నేను ఒకటే చెప్తున్నాను. ఎస్సీలు ఎవరైతే ఉండరో, బహుజన సమాజ్వాదీ పార్టీ ఏదైతే ఉందో, మాయావతి పార్టీ, ఆమె మాదిగా కనుక వారికైనా వేసుకోండి. ముస్లిం మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఎంఐఎం, మజ్లిస్ పార్టీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి వేసుకోండి. అలాగనే బీసీలకు సంబంధించినటువంటి పార్టీలు ఏవి ఉన్నానో వాటికి వేసుకోండి. అప్పుడు ఈ పార్టీల నుంచి మన నాయకులు ఎమ్మెల్యేలు అయ్యి చట్టసభలలోకి వెళ్తారు. అక్కడ సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ ఉండే బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకుల ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం అవుతుంది. కాబట్టి అప్పుడు మన సమస్యల మీద తప్పనిసరిగా ప్రభుత్వాలు వింటాయి. మనం కొట్టించుకొని, తిట్టించుకొని, తన్నించుకొని పోలీస్ స్టేషన్లకు వెళ్ళినప్పటికీ అక్కడ ఉండే నాయకులు తన్నులు తిన్న వారి పక్షాన నిలబడకుండా, వాళ్లకు ఎవరైతే ఓట్లు వేసి ఉంటారో వాళ్లకు అనుగుణంగా ఉండే నాయకులకే సపోర్టు చేసుకొని వాళ్ళ ఉపయోగాలు చూసుకుంటున్నారు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఏ ఎలక్షన్ అయినను ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తమ తమ పార్టీలకు ఓట్లు వేసుకొని అధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులను గెలిపిస్తే ప్రతి సమస్య మీద పోరాడి మన సమస్యలను, మన పనులను ఎంఆర్ఓ ఆఫీసులు అయితేనేమి, ఎండిఓ ఆఫీసులు అయితేనేమి, అలాగని ఇరిగేషన్ ఆఫీసులు అయితేనేమి, అగ్రికల్చర్ ఆఫీసులు అయితేనేమి, అలాగని కలెక్టర్ ఆఫీసులు అయితేనేమి, మన సమస్యలు ఏవి ఉన్నాను, వృద్ధాప్య పెన్షన్, విడో పెన్షన్, వికలాంగుల పెన్షన్, రేషన్ కార్డులు, అలాగనే భూమి, ప్రతి ఒక్కటి దాని ద్వారానే సాధ్యమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నాను. 2014 నుంచి 2024 వరకు
ప్రతి ఒక్కరు మీరు చూస్తూనే ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్ననో దాడులు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీదనే జరుగుతున్నాయి. కనుక దీన్ని తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజానికం, ప్రజలు, ఓటర్లు గ్రహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, బడుగు బలహీన వర్గాల నాయకులను గెలిపించి వాటి ద్వారా మన సమస్యలను తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి.